హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక ఐడియాస్. మేము ఈరోజు తాడిపత్రిలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ ఎంట్రన్స్లో అనేది ఇలా ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం టెంపుల్కి ఎంటర్ అవ్వక ముందుకి అలాగా స్తంభాలు అనేది ఉంటుంది. సో ఆ తర్వాత టెంపుల్ గోపురం ఇది. సో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట. చూడండి ఆ గోపురం ఎంత పెద్దగా ఉందో. సో ద్వారాలు అయితే వాకిళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. అసలు ఇది ఎప్పుడుదో కట్టిన టెంపుల్ అనమాట. అంటే ఎప్పుడో ఓల్డెన్ డేస్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఏమంటే కొంచెం క్లారిటీగా కనిపించడం లేదండి. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అలా అయింది. అందుకని కొంచెం డార్క్గా కనిపిస్తుంది. చూడండి ఇదంతా ఇది ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది మొత్తం. సో ఈ చుట్టూ ఇలా ఉందన్నమాట. కానీ ఎంతో డిజైన్గా అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే గుడి. ఆ గుడిలో ఎంటర్ అయిన తర్వాత ఎంత ప్రశాంతత ఉంది. మొత్తం ఆ గుడిలో అంతా నారాయణ మంత్రమే వినిపిస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఓం నారాయణ నారాయణ అనేసి. చూడండి ఇది ఒక రథం అనమాట. నెక్స్ట్ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ గోపురం అనేది లోపల సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇలా ఉంది లోపల సైడ్ ఎంటర్ అయిన తర్వాత. సో అక్కడ నుంచి ఇట్లా ఆపోజిట్గా వస్తేనే అది అక్కడ ఒక స్తంభంలాగా ఉంటుంది. దానిపైన ఒక రాయి ఉంది కదా, అది రొటేట్ అవుతుందన్నమాట. అది ఒక షార్ట్లో కూడా పెట్టాను చూడండి. ఆ పైన రాయిని తిప్పచ్చు. ఇది గడ స్తంభం ఉంది. దీని పక్కనే రాయితో కట్టిన రథం ఉందండి. అంటే ఇదైతే మూవ్ కాదు. సో రాయితోనే కట్టారనమాట. ఇది మొత్తం స్టోనే. చూడండి అది కూడా రథం ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం స్టోన్తోనే ఉంది. సో ఎప్పుడైనా కూడా మనకి పాత గుళ్ళకి వెళ్ళిన తర్వాత అదొక ఫీలింగే హ్యాపీనెస్, అదొక ఫీలింగే వేరు కదా. చాలా బాగుంటాయి. అదొక పవర్ ఉంటుంది ఆ టెంపుల్స్లో కూడా. సో ఇప్పుడైతే మేము ఒక రౌండ్ తిరుగుతున్నామండి, ప్రదక్షిణ చేస్తున్నాము. సో ఇక్కడ నాగమయ్య స్వామి ఉన్నారు మొక్కు అని. ఇదంతా చుట్టూ అనమాట, గుడిలో చుట్టూ అనమాట. ఇది ఇలా ఉంటుంది మొత్తం. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. సో ప్రదక్షిణ చేసేటప్పుడు ఇదంతా సైడ్ అనమాట. టెంపుల్లో సైడ్ మనకి ఇదంతా చూడండి. అక్కడైతే ఏదో మండపం లాగా ఉంది, అక్కడ ఏమైనా పూజలు చేస్తారేమో మరి. సో అక్కడ కూడా చాలా పెద్దగా ఉంది, ఫ్రీగా విశాలంగా ఉందన్నమాట గుడి అయితే మాత్రం. చూడండి ఇక్కడ మా వాడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్తాను గుడి గురించి అని చెప్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సో ఇదంతా ఇదనమాట, లోపలే గుడి లోపలే ఇదంతా. సో ఇక్కడ గోపురం పైన అయితే మనకి ఎన్నో పావురాలు కూర్చున్నాయి చూడండి ఒకసారి. పీజియన్స్ అయితే ఎన్ని ఉన్నాయో. ఓకే, ఇంకా ప్రదక్షిణ అయితే తిరిగేద్దామండి. చూడండి మనకి ఈ వీడియోలో వింటూ ఉంటే నారాయణ నారాయణ అనే మంత్రం అనేది ఎంత స్పష్టంగా వినిపిస్తుందో. అసలు చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను.
చూడండి ఇక్కడ మనకు ఒక పెద్ద తులసి కోట ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. శ్రీ ఆల్వార్ అనేసి చూడండి ఇక్కడ చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయి. అంటే అప్పట్లో ఇది ఏమన్నా వేసి నూరే వాళ్ళేమో. ఎంత బాగుంది కదా. ఎప్పుడైతే ప్రదక్షిణ చేసేసినామంటే ఇంకా గుడి లోపల ఎంటర్ అయినాము. లైన్ అయితే ఉంది. సో అంత లోపల ఎందుకు ఖాళీగా ఉండడం లోపల కూడా మొత్తం వీడియో తీసాను నేను. సో చూడండి ఇలా ఉంది. మీకు దేవుడిని కూడా అయితే ఇక్కడ లైన్లో నుంచే మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఉన్నారు స్వామి అని. లోపలే అలో చేయరు కదా మొబైల్స్. సో అందుకని మనం అక్కడ లైన్లో నుంచి నేను చూపిస్తాను. చూడండి స్వామి కనిపిస్తారు. ఎంత బాగున్నారు స్వామి. స్వామి కనిపిస్తున్నారు. ఇదంతా బయటనే అనమాట. అంటే గుడిలో ఎంటర్ అయ్యే లోపలే, గర్భగుడిలో ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ ఇదంతా ఇలా ఉంటుంది డిజైన్ మొత్తము.